94. ఇతర ప్రజలకు కాక ప్రత్యేకముగా మీ కొరకే పరలోక గృహమున్న ఎడల ఇందు మీరు సత్యవంతులైనచో మీరు చావును కోరుడు అని ఓ ప్రవక్త చెప్పుము. 95. వారు తమ చేతులార చేసి పంపియున్న పాపముల వలన వారెన్నుడును చావును కోరరు. దేవుడు పాపులను బాగుగా నెరుంగును. 96. సర్వజనుల కన్నను పెక్కు దైవారాధకుల కన్నను జీవితముపై నెక్కుడు ఆశ వారికి నుండుటను నీవు కనుగొందువు. వారిలో నొక్కొక్కడు 1000 సంవత్సరముల వయస్సు గలుగవలెనని కోరుచున్నాడు. అంతకాలము బ్రతుకుటు గూడ వారిని శిక్ష నుండి తప్పింపు జాలదు. వారు చెయ్యునది దేవుడు చూచుచునేయున్నాడు. 97. జిబ్రీలునకు ఎవడు విరోధియైన ఏమీ నష్టము చెయ్యుగలడు. నిశ్చయముగా నతడు దేవునాజ్ఞచే ఖురానును నీ మనస్సులో దింపెను. ఆ ఖురాను తనకు పూర్వపు గ్రంథములను సత్యపరచుచు విశ్వాసులకు సన్మార్గము చూపుచు వారికి సంతోష వార్త వినిపించుచున్నది. 98. ఎవరు దేవునికిని అతని దూతలకును అతని ప్రవక్తలకును జిబ్రీలునకును మీకాలునకును విరోధులగుదురో అట్టి అవిశ్వాసులకు దేవుడు శత్రువు అని చెప్పుము. 99. మేము నీ యొద్దకు స్పష్టమైన సూచనలను పంపితిమి. దుర్మార్గులు తప్ప వానినెవరును తిరస్కరింపరు. 100. వారు ఒడంబడిక చేయునప్పుడల్లా వారిలో కొందరు దానిని వీయుపు వెనుక పారవేయుదురు మరియు వారిలోని పెక్కురు నమ్మకము లేనివారు విశ్వసింపరు. 101. ఈ యొద్దకు దేవుని వద్ద నుండి తమ యొద్ద నుండు గ్రంథమును సత్యపరచునట్టి ప్రవక్తరాగా గ్రంథము గల వారిలో కొందరు తమ వీయుపుల వెనక దేవుని గ్రంథమును తెలియని వారలుగా పారవేసిరి.